ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మసాధకం చేసుకోవాలని రాయవరపు సత్యభామ సేవా సంఘం చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల మహర్షి బులుసు సాంబమూర్తి ఆశ్రమ బాలికల పాఠశాలలో రాయవరపు సత్యభామ సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాయవరపు సత్యభామ మనుమడి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సత్యభామ, పరిమి హైమావతి, దుగ్గాడ కుమారి, ముంజులూరి అనంతలక్ష్మి, వంకా వరలక్ష్మిలు విద్యార్థులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మసాధకం చేసుకోవాలన్నారు. అన్నదానానికి అందరూ కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి ఇంట్లో హడావిడి చేసుకునే కంటే ఇలాంటి పనులకి, ఇలాంటి పాఠశాలకి, లేకపోతే ఇలాంటి ఈవెంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చేయడం అనేది మా యొక్క ఆలోచన విధానం పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం కమిటీగా ఉండి పెద్దలందరూ ఆశీస్సులు ఉండాలి ఆ అబ్బాయికి అని చెప్పి ఉద్దేశం ఇక్కడ కార్యక్రమం చేయబడడానికి జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మా యొక్క కుటుంబంలో మాకు మా వంశాంకరం మొదటి మనవడు సత్యాక్షర పుట్టినరోజు ఈ కార్యక్రమం మొదలు పెడితే మా వంశం కూడా అలాగా ప్రతి ఇది కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. మేము పెట్టిన కార్యక్రమం పెద్దలందరూ కూడా చాలామంది పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి నిందిన ప్రవర్తమానంగా మా మనవడికి మంచి ఐరారోగ్య భగవంతుడు చేకూర్చాలని, అలాగే మా కమిటీ పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం.